ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. ఎన్డీఏ ఊహించిన దానికంటే భారీ మెజార్టీ వచ్చింది. ఇండియా కూటమి అభ్యర్థి వి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే ఊహించని దానికంటే ఎక్కువ మెజార్టీ రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. క్రాస్ ఓటింగ్ జరిగిందా అన్న అనుమానం తలెత్తింది. సిపి రాధాకృష్ణన్ మొత్తం 452 ఓట్లు దక్కించుకున్నారు. అదే సమయంలో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే లభించాయి. మొత్తం 767 ఓట్లు పోలైతే అందులో చెల్లనివి 15 ఉన్నాయి. ఉభయ సభల్లో తమకున్న బలం ప్రకారం 425 ఓట్లు వస్తాయని ఎన్డీఏ అంచనా వేసింది. వైసీపీ మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీకున్న 11 ఓట్లు ఓ ఇండిపెండెంట్ సభ్యుణ్ణి కలుపుకుని 437 ఓట్లు దక్కుతాయని లెక్కలు వేసుకున్నారు కమలనాథులు. కానీ రాధాకృష్ణన్కు అదనంగా 15 ఓట్లు వచ్చాయి. దీంతో క్రాస్ ఓటింగ్ జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. రాధాకృష్ణన్కు అదనంగా పోలైన 15 ఓట్లు ఇండియా కూటమి నుంచే వచ్చుంటాయనే చర్చ జరుగుతోంది. క్రాస్ అయిన ఓట్లు ఆప్కు చెందిన సభ్యులవే అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఆప్కు చెందిన 11 మంది ఎంపీలతో కలిపి ఇండియా కూటమి మొత్తం సంఖ్యాబలం 315. అయితే ఎన్డీఏకు అదనంగా లభించిన 15 ఓట్లలో 11 ఆమ్ ఆద్మీ పార్టీవే అంటున్నారు. కాంగ్రెస్పై కోపంతోనే ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేశారని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నేతలు. కొంతమంది ఉత్తరాది ఎంపీలు ఇండీ కూటమికి హ్యాండ్ ఇచ్చారు. ఆప్తో పాటు ఆర్జేడీ సభ్యులు కూడా క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డట్లు తెలుస్తోంది. మరోవైపు పోలైన ఓట్లలో చెల్లకుండా పోయిన 15 ఓట్లు కూడా ప్రతిపక్షాలవే అయ్యుంటాయనే టాక్ వినిపిస్తోంది. ఆప్ ఆర్జేడీకి చెందిన మరికొంతమంది ఎంపీలు క్రాస్ ఓటింగ్కు పాల్పడకపోయినా కావాలనే తమ ఓటు చెల్లకుండా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు భారత ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన సిపి రాధాకృష్ణన్కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని మోడీ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ను కలిసి అభినందనలు తెలియజేశారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఆయన్ని కలిసి